బాలాగారు, ఇంకెప్పుడు లైఫ్లో ఆ బ్యాడ్ హ్యాబిట్ టచ్ చేయను అని నాకు ప్రామిస్ చేయండి. లేదు, ఇది నిజంగానే గుడ్ హ్యాబిట్ అంట. లేకపోతే బాబా ఎందుకు తాగుతాడు చెప్పు చెప్పు. అది కాదు బాలాగారు, నిజంగా మావయ్య గారు చెప్పినట్టు దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. మరి స్ట్రెస్ రిలీఫ్ అవుతుందని, టెన్షన్ అస్సలు ఉండదని చెప్పాడు కదా. నాకు కూడా నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నిన్ను ఇంట్లో వాళ్ళు ఎవరన్నా తిట్టినా, ఇంట్లో వాళ్ళు నిన్ను స్టోర్ రూమ్లో పెట్టారు కదా, అలాంటప్పుడు నిన్ను ప్రతిసారి తప్పు పట్టినప్పుడు నాకు చాలా స్ట్రెస్గా ఉంటుంది తెలుసా. నాకు చాలా బాధగా ఉంటుంది తెలుసా. నేను ఈ విషయంలో ఎవరు చెప్పినా వినను, బాబాయ్ చెప్పిందే నమ్ముతాను. అది చెడ్డదైతే, ఆరోగ్యాన్ని పాడు చేస్తే, మంచిది కాకపోతే బాబాయ్ ఇన్ని రోజులు తాగుతూ బానే ఉన్నాడుగా. అయ్యో, మీకెలా చెప్పాలి? సరే, ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. సిగరెట్ తాగితే ఏమవుతుందో 2 మినిట్స్లో మీకు చూపిస్తాను. చూసారా బాలాగారు, సిగరెట్ కాలిస్తే మీ ఊపిరితిత్తులు కూడా ఇలా అయిపోతాయన్నమాట. అమ్మో, అవునా సుందరి? అవును. మీరు సిగరెట్ కాల్చిన తర్వాత పొగనేం చేస్తారు? కొంచెం పీలుస్తారు, మిగతాది బయటకు ఊదుతారు. ఆ పీల్చిన పొగంతా లోపలికి వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత ఇదిగో ఇలా లోపలంతా నల్లగా మారిపోతుంది.